శ్రీ గురుభ్యో నమః. విఎస్బి ప్రేక్షకులకు శుభోదయం. మీ ఇష్టదైవ అనుగ్రహంతో రోజంతా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ నేటి పంచాంగం మరియు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ కేవీ రెడ్డి, కేవీఆర్ వాస్తు రీసెర్చ్ సెంటర్, ఇంటర్నేషనల్ కార్పొరేట్ వాస్తు కన్సల్టెంట్, రాజమండ్రి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9849355588 మరియు 9912355588. తేదీ జూన్ 18 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి. నక్షత్రం స్వాతి. మధ్యాహ్నం 2:41 వరకు. తదుపరి విశాఖ. వర్జం రాత్రి 8:41 నుండి 10:24 వరకు. అమృత గడియలు లేవు. దుర్ముహూర్తం ఉదయం 8:06 నుండి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:55 నుండి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. తదుపరి ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. పితృవర్గీయులతో వివాదాలు కొంత చికాకుపరుస్తాయి. చేపట్టిన పనిలో ప్రతిష్టంభన కలుగుతుంది. 2 రకములైన ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. వృషభ రాశి. ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలున్నవి. జీవిత భాగస్వామితో ఊహించిన వివాదాలుంటాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. మిథున రాశి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సింహరాశి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కన్యారాశి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. తులారాశి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. వృశ్చిక రాశి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు వాత సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనుస్సు రాశి. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మకర రాశి. దూర ప్రయాణ సూచనలున్నవి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలుంటాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనిలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. కుంభరాశి. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బకాయిలు వసూలవుతాయి. సర్వే జన సుగుణ భవంతు.